యేసు ప్రభుని గురించి సరిగా తెలుసుకుని ఆయన ఏందో మనకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు అసలు సమస్యలే కాదు. అప్పులు, ఇరుగులు, ఇబ్బందులు, బాధలు, శోధనలు, వేదనలు అసలు ఈ ఒక ఎదుగుదలలో ఉన్న క్రైస్తవుడు లక్ష్య పెట్టేవి కాదు. పక్కాగా అవి లక్ష్య పెడుతున్నాము అంటే ఇంకా మనం పరిపక్వతలోకి రాలేదు, ఈ పిల్లకాయలాగా ఉన్నామని అర్థమైందా? ఈ సమస్యలకు మనం ఇబ్బంది పడిపోతున్నాం అంటే పరిపక్వత మనలో ఇంకా రాలా, పిల్లకాయలాగా ఉన్నాం. ఎదుగుదలలోకి వచ్చినటువంటి క్రైస్తవుడు భయపడడు. ఎందుకంటే దేవుని ఎరిగినవాడు, దేవునితో నడుస్తున్నవాడు, దేవునికి సమీపంగా ఉన్నవాడు, వాక్యాన్ని ఎరిగినవాడు వచ్చే సమస్యలన్నీ కూడా ఎందుకోసం వస్తున్నాయో తెలుసు. అతనికి అప్పులైనవి అంటే ఎందుకైనాయో తెలుసు, రోగాలు వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయో తెలుసు, నిందలు వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయో తెలుసు, ఏ విధమైన సమస్య వచ్చినా సరే అది ఎందుకు వచ్చిద్దో తెలుసు. ఎందుకు వచ్చింది? రోమాపత్రిక 8:28 ప్రకారం సమస్తము సమకూడి మేలు కోసమే వచ్చిద్ది. ఎదుగుదలకు వచ్చిన క్రైస్తవుడికి ఈ సంగతి అర్థమైంది. చిన్నపిల్లల్ని చూడండి మీరు, కుక్క భవ అన్నా కూడా అదిరిపోతారు, అవునా? అక్కడ బూచాడు ఉన్నాడు అనగానే అమ్మో అని వాడు ముసుగు కప్పుకొని పండుకుంటాడు. ఏ చిన్న మాట చెప్పి వాడు ఊరికనే భయపడతాడు. వాడు ఎదుగుదల లేదు, పసిబిడ్డ. ఎదిగినోడికి చెప్పు నువ్వు అక్కడ బూచాడు ఉన్నాడంటే ఆహా ఏం చేస్తాడు, బూచాడు ఉంటే ముయ్యరే అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రిలారా, పిల్లకాయల్లాగా లేము మనం, ఉండకూడదు. చిన్నదానికి పెద్దదానికి సైతానుగాడు బూచాళ్ళను చూపిస్తే బూచాళ్ళకు భయపడే పొజిషన్లో మనం ఉంటే అది పిల్లకాయతనం. ఇంకా ఎదగల. ఎదుగుదలలోకి వచ్చినోడి మైండ్ ఎట్టుంటుందో తెలుసా? ఈ శరీర సంబంధమైన సమస్యలు అసలు పట్టించుకోడు, కాదు అంటాడు. వాని మైండ్ అంతా కూడా ప్రభు కొరకు నేను ఏమి చేయగలను, నేను ఏ విధంగా సిద్ధపడాలి, అనేకుల్ని ఎలా సిద్ధపరచాలి, దేవునికి ఇంకా సమీపంలోకి ఎలా వెళ్ళాలి, రాకడలో నేను ఎత్తబడినట్లు అనేకులు ఎత్తబడినట్లు ఇంకా నేను ఏమేం చేయాలి, ఏం సంపాదిద్దాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఎన్ని డాబాలు కడదాం, ఎన్ని స్థలాలు కొందాం, ఎన్ని పొలాలు, ఈ రంది ఉండదు, ఈ రంది ఉండదు. ఎలా పేరు సంపాదించుకుందాం, ఎలా గుర్తింపబడదాం, ఎలా డబ్బా కొట్టుకుందాం, ఎలా పబ్లిక్ అవుదాం, ఈ మైండ్లు ఉండవు ఎదుగుదలలోకి వచ్చిన వాడికి. రాకడికి అనేకుల్ని ఎలా సిద్ధపరచాలి, నేను ఎలా సిద్ధపడాలి, నా ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అనేక మందికి సువార్త వ్యాప్తిని ఎలా జరిగించాలి, అనేక ఆత్మల్ని క్రీస్తు కొరకు ఎలా సిద్ధపరచాలి, చల్లారిపోయినటువంటి వ్యక్తుల్ని తిరిగి ఎలా రేపాలి, ఎలా మండించాలి అనేటువంటి ధోరణిలో ఉంటాడు ఒక ఎదుగుదలకు వచ్చిన క్రైస్తవుడు. పిల్లకాయ క్రైస్తవుడు అసలు వీటిని పట్టించుకోడు. ఏ కాడికి సంపాదన ఆర్జించటం, దేవుణ్ణి సమస్యల కోసం వేడుకోవటం, చిన్నదానికి పెద్దదానికి భయపడిపోవటం, గందరగోళం అయిపోవటం, వీడి మైండ్ అంతా కూడా దేవుణ్ణి ఎలా వాడుకుందాం, దేవుణ్ణి ఎలా అడ్డం పెట్టుకుందాం, దేవుణ్ణి ఎలా పొందుకుందాం అన్న మైండ్లోనే ఉంటాడు. కానీ దేవుని కోసం ఎలా వాడబడదాం అన్న మైండ్ ఉండదు. ఇది పెద్దలైనటువంటి క్రైస్తవులకి పిల్లకాయ క్రైస్తవులకి వ్యత్యాసం. ఎంతమందికి అర్థమైంది? ఎదుగుదలలోకి వచ్చినోడు ఎందుకని ధైర్యంగా ఉంటాడు చెప్పండి? ఎందుకంటే వాక్యం తెలుసు. వాక్యం తెలియనోడు ఎదిగినోడు కాదు, వాక్యం తెలిసినోడు ఎదిగినోడు అన్నమాట. వాక్యం తెలుసుకుంటాడు, అందులో ఉన్న సత్యాలను వాస్తవమని నమ్ముతాడు, ధైర్యంగా ఉంటాడు. ఏమేం తెలుసు? రోమాపత్రిక 8:28 తెలుసు, యాకోబు రాసిన పత్రిక 1:1-2 తెలుసు, యాకోబు రాసిన పత్రిక 1:12 తెలుసు, హెబ్రీ పత్రిక 5 తెలుసు. ఈ వచనాలన్నీ కలిపి ఏం చెబుతున్నాయి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు తెలుసు. ఇవన్నీ కలిపి ఏం చెబుతున్నాయి? చూడండి, చూపిస్తా. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. చదువు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుము. ఇది తెలుసుకుని ఉన్నాడు. ఏది జరిగినా అది శ్రమలా నా మేలుకై దేవుడు నిర్ణయించిందే అది అని ఎరుగుంటాడు. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు, అవసరమును బట్టి శోధనలు, ప్రస్తుత కాలం కొంచెం కాలం మీకు శ్రమ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. తర్వాత మీ విశ్వాసం అగ్ని పరీక్షకు నిలిచింది కాబట్టి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత మీరు పొందడానికి అదే కారణం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమ ఎందుకు కలుగుతుంది, సమస్య ఎందుకు కలుగుతుంది అంటే మొత్తం కలిపి మేలు కోసం కలుగుతుంది. రోమాపత్రిక 8:28. పేతురు పత్రిక ఏం చెబుతుంది? అవసరమును బట్టి నానావిధ శోధనలు కలుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు అంటే విశ్వాస పరీక్షలో నిలిచి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు పొందడానికి, ఘనత పొందడానికి. నా బిడ్డ, నువ్వు నన్ను వెంబడిస్తున్న దినాల్లో అగ్ని లాంటి సమస్యలు నీకు రానిచ్చిన విశ్వాసాన్ని వదిలిపెట్టవే. నా యందలి విశ్వాసాన్ని, నిరీక్షణను వదిలిపెట్టలేదే. రా, మెచ్చుకుంటున్నాను నేను, రా అని మెప్పు, ఘనత, మహిమను మనం పొందడానికి ఆ శ్రమలు, ఆ అగ్ని పరీక్షలే కారణమవుతాయి. రెండు ఫస్ట్ది అవసరం, ఫస్ట్ది మేలు కోసం, రెండవది అవసరం మెప్పుకి, మహిమకి, ఘనతకి. మూడవది యాకోబు రాసిన పత్రిక 1:1 చూడు. నా సహోదరులారా, 2వ వచనం చదువు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు కూర్చొని ఏడవండి. అది మహానందమని ఎంచుకొనుడి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు కూర్చొని ఏడవండి అన్నాడా? అది మహానందమని ఎంచుకోండి అన్నాడా? అది మహానందమని ఎంచుకొనుడి. ఎందుకంట? మీ విశ్వాసానికి కలిగే అగ్ని పరీక్ష మీలో ఓర్పు పర్సంటేజ్ని పెంచిద్దట. మనలో ఓర్పు అనేది కోల్పోయినందుననే హవ తేడా పడింది. మానవ జాతి ఆరంభం నుంచి కూడా ఏది కోల్పోతా వచ్చిందంటే ఓర్పు. ఇప్పుడు దేవుడు మనకు నేర్పబూనుకున్నది ఏంటో తెలుసా? ఓర్పే. ఆదిలో మానవుడు ఏ ఓర్పు కోల్పోయాడో ఆ ఓర్పునే ఇప్పుడు దేవుడు నేర్పడానికి పూనుకున్నాడు అన్నమాట. అవ్వ పండుగెళ్ళి చూసింది, సాతాను వచ్చి శోధించాడు. కొంచెం ఓర్చుకున్నట్టయితే, జస్ట్ సాయంత్రం దాకా ఓర్చుకున్నట్టయితే, పెద్ద ఆయన వచ్చేవాడు సాయంత్రానికి, ఆ చల్లబోట ఆయన వచ్చేవాడు. తండ్రి, ఆ సర్పం ఏంటి తండ్రి ఇలా అంది, నువ్వేంది ఆ పండు తింటే మేమేదో దేవతల్లాగా అవుతామని మరి ఇష్టం లేక మేము ఇట్లాగా తిరగటం నీకు ఇష్టమైపోయి, అజ్ఞానుల్లాగా ఉంటాం నీకు ఇష్టమైపోయి మమ్మల్ని తినొద్దన్నామంటే ఆ సర్పం చెప్పింది. ఇందులో వాస్తవం ఎంత తండ్రి అని ఒక మొక్క అడిగినట్టయితే ఆయన చెప్పేవాడు. ఓర్పు పట్టిందా? తపన ఆగిందా? ఇప్పుడు ఈ తపన వల్లే కదా వచ్చిన గొడవ అంతా, దరిద్రం అంతా అదే కదా. చాలామంది బుక్ అయింది అక్కడేగా. పెద్దోళ్ళు చూసి చేసిందా కాగరు. తపన ఈ కొద్ది లైన్లో రాగానే వీడిని ఎవరన్నా ఒక తల్లి గుర్తించిందనుకో, వీడికి మెలికలు తిరుగుతాడు. ఈ తల్లిని ఎవడన్నా ఒకడు గుర్తించాడు అనుకో, ఏం అల్లాడిపోతుండదు, ఇక ఏమైనా ఆపలేం. పెద్దోళ్ళు చూసి ఒక పద్ధతిగా, ఒక క్రమంగా, ఒక విధానంలో పెళ్లి చేసిందా కాగరు. ఓర్చుకోలేరు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. ఫలితంగా ఈ దరిద్రం అంతా ఆవేశంగా హడావుడిగా చేసుకుంటారు. తర్వాత రోజు దండుకొని సత్తుంటారు అల్లాడి. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఆ తల్లిదండ్రికి మనశ్శాంతి ఉండదు. ఏం చేస్తారు? ఈ అమ్మాయి చెప్తే విన్నావు, వద్దంటే విన్నావు. అమ్మాయి నువ్వు అసలు ఆగావా? అమ్మాయి నువ్వు ఆగావా? రోడ్డును పడితివి, బజార్ను పడితివి, గందరగోళం చేతివి, మా పరువు తీస్తివి. ఎందుకు పదే పొడుస్తారు? ఒకసారి చంపేయండి నన్ను. ఏదో ఒకసారి తేడా పడ్డందుకు ప్రతిసారి ఎత్తుతారని నువ్వు ప్రతిసారి సమస్యతో వస్తున్నావు. మరి ఏం చేస్తావు? ఈ దరిద్రం ఉంటుందనే వాడు వద్దమ్మా ఇటు చెప్తేనే ఈ రోడ్డు ఎక్కుతివి, నువ్వు పోలీస్ స్టేషన్కి పోతివి. నువ్వు తపన ఆగకనే కదా ఇప్పుడు ఈ బాధలన్నీ. ఓర్పు పర్సెంటేజ్ చాలా తక్కువ స్థాయిలో ఉండటం వల్లే కదా ఈ బాధలన్నీ.
చాలామంది దెబ్బ తిన్నాక అనుకునే మాట ఏం తెలుసా, ఆ ఒక్క విషయంలో తొందరపడకుండా ఉండాల్సింది నేను. అందరు ఏడుపది ఆ ఒక్క విషయంలో తొందరపడకుండా ఉండాల్సింది, అప్పుడు ఆ అడుగు వేయకుండా ఉండాల్సింది, అలా జరగకుండా ఉండాల్సింది, ఇలా జరగకుండా ఉండాల్సింది. ఎందుకు అలా అడుగు పడిపోయింది అంటే ఓర్పు లేదు. ఓర్పు కోల్పోయినందుననే హవ్వ పోయి ఆ పండు తిని దరిద్రం తెచ్చింది. అప్పటి నుంచి మనకు ఆ వీక్నెస్ అలా కంటిన్యూ అవుతానే ఉంది. ఇప్పుడు దేవుడేం పూనుకున్నాడంటే మనలో ఆ ఓర్పు పర్సంటేజ్ డెవలప్ చేయాలని పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఓర్పు మనలో ఎలా పెరిగిద్ది అంటే ఆయనే చెప్తున్నాడు ఆ ఫార్ములా. మనకేం తెలుసు, ఆయనే ఆ ఫార్ములా కనిపెట్టాడు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించుందని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడున్నప్పుడు అది మహానందం అని ఎంచుకోండి. ఎందుకంటే మీకు వచ్చేటువంటి శ్రమలు, శోధనలు, బాధలు మీలో ఓర్పు పర్సంటేజ్ను పెంచుతాయి. నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో ప్రతిదానికి తొందరగా కావాలని తపన పడేవాడిని. తొందరగా కావాలని. నాకు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు పెద్దోళ్ళు, నాకు వయసులో పెద్దోళ్ళు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు వెనక్కి లాగుతూ ఉండేవాళ్ళు. ఆగయ్యా, కాస్త ఆగయ్యా, కొద్దిగా ఆగయ్యా, కొంచెం టైం తీసుకోయ్యా అంటుండేవాళ్ళు. నాకు చిరాకు పుట్టేది వాళ్ళని చూస్తుంటే. నేను ఎంత ఆవేశంతో పరిగెత్తుదామంటే అంత వెనక్కి లాగుతారు, దరిద్రం అనుకునేవాడిని. మరి అంతే కదండి, మనం ఏదో తీవ్రమైన ఉత్తేజంతో ఉంటాం, దూకుదాం అనుకుంటాం, వెనకుండి కాస్త ఆగాయా అంటారు. చిరాకు పుట్టిద్దా పుట్టదా? వాళ్ళు కాస్త ఆగు అన్నదానికి కారణం ఏంటంటే వాళ్ళు కాస్త వయసులో పెద్దోళ్ళు, అనుభవంలో పెద్దోళ్ళు, ఓర్పు నేర్చుకున్నవాళ్ళు. అంటే కొన్నిటికి తొందరపడాలి, కొన్నిటికి తొందర పడకూడదు అని గ్రహింపు కలిగిన వాళ్ళు. ఇప్పుడు మన పిల్లలే చూడండి, ఆగుతారేమో. కాస్త ఆగురా అంటే ఏం తాగేది, నేను ఆగను అంటుంటారు. వాడు తపన అది. నువ్వేమో అనుభవంతో చెబుతావు, అరే ఆవేశంగా పోతే మొహం పగిలిద్దురా, పళ్ళు రాలుతారా, వద్దురా, కొద్దిగా ఆగురా అంటే వీళ్ళు ఆగడు, ఆమె ఆగదు. అట్నే నేను కూడా ఆవేశాలతో హడావుడిగా పోయేవాడిని. అట్లా 5-6 సార్లు మొహం పగలు కొట్టుకున్నా. ఒకసారి కాదు, 5-6 సార్లు పగిలిన తర్వాత చిన్నగా అర్థం చేసుకున్నాను, ఓహో ఇందుక వీళ్ళు ఆగమంది, ఎందుకని తెలియని టైంలో. ఇప్పుడు నేను కొంచెం ఆ ప్రగతి పొందాను. అంటే మనం తొందరపడి పరిగెత్తితే అన్ని పనులు కావు, నిదానించాలి, ప్రభు కదలాలి, ప్రభు కదలికల్ని గుర్తుపట్టి మనం కదలాలి. మనం ఆవేశపడి వస్త్రములు చించుకునడం ద్వారా ఏమీ వరగదని అర్థమైంది అనుభవంతో. అందుకని ఇప్పుడు తర్వాత వచ్చే వాళ్ళకి అదే చెప్తుంటాను నేను, వాళ్ళకు కూడా నచ్చట్లా. ఇప్పుడు అంతకుముందు నాకు పక్కాలేసి వెనకలాగారే, ఆ ప్లేస్కి ఇప్పుడు నేను వచ్చా. నాకు ఇప్పుడు ముందున్నటువంటి యవనస్తులు ఉంటారు కదా, దిగుదాం, పొడుద్దాం, ఓటు అట్ట చేద్దాం ఇట్ట చేద్దాం అంటే కాస్త ఆగండ్రా అంటాను నేను. అబ్బాయి ఒకటి తయారయ్యాడు, నేను దూకుతాను మొర్రో అంటే ఆగురాను అంటుంటాడు, వెనకలాగుతూ ఉంటాడని. ఆ రోజు నేను నన్ను వెనకలాగిన వాళ్ళు చూసి ఎట్ట ఫీల్ అయ్యాను, ఇప్పుడు వాళ్ళు అట్ట ఫీల్ అవుతున్నారు కొంతమంది. కానీ ఎందుకు అట్లా నేను మాట్లాడుతున్నాను అంటే ఎప్పుడు ఎలా కదిలితే పనులు జరుగుతాయో గ్రహించి ఓర్పు కొంత నేర్చుకున్నా. ఏది 5-6 సార్లు మొహం పగిలినాక వాళ్ళకి ఇంకా పగలలేదు కదా. పగలనోడు ఏం చేస్తాడు, నేను దూకుతా అంటాడు. మనమేమో 5-6 సార్లు మూతి పగలు కొట్టుకొని ఉన్నాం, అందుకే కొద్దిగా వెయిట్రా అంటాం. ఇప్పుడు మీలో ఓర్పు పర్సెంట్ ఎంతమందికి పెరిగిందండి? ఒకప్పుడు చాలా స్పీడ్ అన్నా నేను, దేవుడి కృపను బట్టి కొన్ని దెబ్బలు తగిలినాక ఇప్పుడు చాలా స్లో అయ్యానన్నా, చాలా కంట్రోల్ అయ్యానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది చేతులు ఎత్తారు పాపం. దెబ్బలు తగిలి విశ్వాసాన్ని రకరకాల పరీక్షలు ఎదురయ్యి ఇప్పుడు నేర్చుకున్నారు కొంత ఓర్పు. ఆ ఓర్పు ఈ మాత్రం నీలోకి వచ్చింది అంటే దేవుడే తీసుకొచ్చాడు దాన్ని, రకరకాల అనుభవాల ద్వారా, రకరకాల అగచాట్ల ద్వారా. అంతే. చెప్పండి, మొట్టమొదటిది దేనికి? మేలు కలగటానికి సమస్తం సమకూడి. ఎదిగిన క్రైస్తవుడు గుర్తించే వచనాలు ఇవి. పిల్లగా క్రైస్తవుడు కాదు, ఎదిగినోడికి ఈ వచనాలు తెలుసు. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఏం సాక్ష్యం ఇస్తున్నాయి?
అసలు నాకు వచ్చే శ్రమలు, నాకు వచ్చే సమస్యలు, నాకు వచ్చే ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, నిందలు, అప్పులు, అవమానాలు, రోగాలు, ఇతరత్ర ఏవైనా నాయి కావచ్చు, నా కుటుంబ సభ్యులు కావచ్చు, నన్ను బాధ పెట్టేది ఏదైనా నాకు వస్తుంది అంటే దాని వెనక కారణం ఏంటి అనేది వాక్యం ఎరిగిన క్రైస్తవుడికి తెలుసు. కాబట్టి వాడు కలత చెందడు, కృంగిపోడు, అసలు దాని గురించి విచారమే పెట్టుకోడు. అది పెట్టుకున్నాడు పిల్లకాయ క్రైస్తవుడు అని చెబుతున్నాను నేను. పద్దాకలు ఈ మాటలకు అలవాటు పడిపోయారు. ఏ మాటలకు అలవాటు పడిపోయారు? నీ సమస్య ఎలా తీరిద్ది, నీ అప్పు ఎలా తీరిద్ది, నీకు ఎలా జరిగిద్ది, నీకు ఎలా జరిగిద్ది, నీకెందుకు, ఎక్కడెక్కడదంతా వచ్చి నీకు మీ ఇంట్లో పడిద్దని చెబుతుంటే అబ్బా హల్లెలూయా, స్తోత్రం ప్రభా, వందనాలు అయ్యా, అయ్యా తొందరగా నీ ప్రభా, నీకు వందనాలు అయ్యా, భలే వాక్యం అయ్యా, ఏసయ్యా, ఏం మాట్లాడావు తండ్రి నాతో తండ్రి. ఏంది ఎంతకాలం ఈ పిల్లకాయ క్రైస్తవ్యం? ఎంతకాలం ఎదుగు బొదుగు లేని ఆత్మీయ స్థితి, వాక్యం ఎరగని పిల్లకాయ స్థితి ఎంతకాలం? వాక్యం ఎరిగినోడు ఏమంటాడు? అవన్నీ నాకు లెక్కలోవి కాదంటాడు. అది ఇన్ని బాధల్లో ఉన్నాడు, అవన్నీ నా లెక్కలోవి కాదు, అవన్నీ నా మేలుకే, నాకు తెలుసా ఎందుకు వస్తున్నాయో అన్నప్పుడు ఇక నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారు? నోరెళ్ళ పెడతారు, ఏమనరు. దేందిరా ఇన్ని బాధల్లో ఉండి కూడా కనీసం కలత చెందట్లేదా? ఈ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసా, అవన్నీ నా మేలుకే అంటున్నాడు ఇంద్రియుడు. మరి వాడు నోరెళ్ళబెట్టి పోతాడు పక్కకి. ఎందుకంటే అక్కడే ఉంది కింద 12వ వచనం చూడు. శోధన సహించువాడు ధన్యుడు. చూడు, యాకోబు రాసిన పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అసలు నాకు శోధనలే వద్దంటే జీవ కిరీటం ఎక్కడా? ఏమయ్యా, అసలు నాకు శోధనలే వద్దంటే జీవ కిరీటం ఎక్కడా? పరిపూర్ణత ఎక్కడా? మెప్పు మహిమ ఘనత ఎక్కడా? ఓర్పు పర్సెంటేజ్ డెవలప్ అయ్యేది ఎక్కడా? అగ్నిలో కాలే కొద్దీ స్ట్రెంత్ పెరిగిద్ది. ఇటుక బట్టీలు చూసారా మీరు? ఇటుక బట్టీలు ఎంతమంది చూశారు? చిట్టెపు రాయి అనేది చూసారా మీరు? చిట్టెపు రాయి ఎంతమంది చూశారు? ఇటుక రాయి అగ్నిలో గాలిద్ది, చిట్టెపు రాయి కూడా అగ్నిలో గాలిద్ది. ఏది గట్టిగా ఉంటుంది? గట్టిగా ఏది ఉంటుంది పెద్దగా? ఇటుక రాయా చిట్టెపు రాయా? ఎందుకని చిట్టెపు రాయి అంత స్ట్రెంత్ వచ్చింది? ఇటుక రాయని అట్లా అంటే 2 ముక్కలు అయిద్ది. చిట్టెపు రాయి మీద సుత్తి తీసుకొని కొట్టినా పగలుతాం. ఎందుకు తెలుసా? అది ఎక్కువ అగ్నిలో కాలిద్ది, అది ఎక్కువ కాలిద్ది. ఎక్కువ కాలినప్పుడు ఏం జరిగిద్ది అంటే దాని బలం రెట్టింపు పెరిగిపోతూ ఉంటుంది. శ్రమల కొలిమిలో ఎక్కువ కాల్చబడిన వాటి స్ట్రెంత్ విపరీతంగా పెరిగిపోయింది ప్రియులారా. అది అసలు పాయింట్ ఇక్కడ. ఏ స్థాయిలో కాల్చబడ్డావో బలం ఆ స్థాయిలో పెరిగిద్ది నీకు. ఇది 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 ఎరుగుంటాడు సత్క్రైస్తవుడు. అరే పని కట్టుకొని నాకు ఇన్ని వస్తున్నాయంటే నాలో విపరీతమైన బలం పెంచడానికి దేవుడు పూనుకున్నాడు అని అర్థం. ఇక దాని గురించి వేదన, కలత, కన్నీళ్లు, బాధ, దుఃఖం మాట్లాడే పని లేదు. దాని గురించి కంగారు పడుతున్నారంటే ఇంకా చిన్న పిల్లలు, ఇంకా ఎదగల. ఆఖరి వచనం చూపిస్తా. ఎందుకు వస్తున్నాయి నాకు అంటే, నీకు నాకు నాయకుడుగా ఉన్నవాడికి ఎందుకు వచ్చినాయో నీకు నాకు అందుకే వస్తాయి. చదువు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము చూడు ఒకసారి. 8, 9, 10 వచనాలు చూడు. లేకపోతే 8వ వచనం మాత్రం చదువు. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని. అందరు కలిసి ఒకసారి చెప్పండి ఆ మాట. అద్దుగో. ఏమయ్యా, శ్రమలు కాకపోతే సుఖాలతో విధేయత నేర్పొచ్చుగా. తన అద్వితీయ కుమారుడే భూమి మీద మనిషిగా వచ్చినప్పుడు ఆ కుమారుడే
విధేయత నేర్చుకోవడానికి శ్రమలు అవసరమైనయట. పక్క క్లియర్గా రాసుంది, నీకు అర్థం కాకపోవటానికి కూడా ఏమి లేదు. ఇప్పుడు చెప్పండి, ఎందుకయ్యా శ్రమలు అంటే ఏమేమి రాశావు? మొట్టమొదటిది మేలు కోసమే సమస్తం సమకూడు. రెండవది ఎందుకు శ్రమలు? మెప్పు మహిమ ఘనత పొందడానికి. మూడవది ఎందుకు శ్రమలు? ఓర్పు పర్సెంటేజ్ పెంచడానికి. నాలుగవది ఎందుకు శ్రమలు? జీవకిరీటం పొందడానికి. ఐదవది ఎందుకు శ్రమలు? విధేయత నేర్చుకోవడానికి. ఆరవది ఎందుకు శ్రమలు అంటే సంపూర్ణ సిద్ధి పొందడానికి. ఏడవది ఎందుకు శ్రమలు? ఏడవది ఎందుకు శ్రమలు అంటే అభ్యాసం పొందడానికి, అనుభవ జ్ఞానం పొందడానికి. ఇవన్నీ సత్క్రైస్తవుడికి తెలుసు, వాక్యం ఎరిగిన క్రైస్తవుడికి తెలుసు. అందుకే ఏదన్నా రాని నీకే స్తోత్రం ప్రభువా, ఇవన్నీ నీకు తెలియకుండా జరగట్లేదు, ఇవన్నీ కలిపి నా మేలుకే వస్తాయి. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే అన్నాడు ఒక భక్తుడు. ఇంకొక భక్తుడు అన్నాడు, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము. శ్రమలెందుకు అన్న ఒక్క మాటలో ఎన్ని సమాధానాలు ఉన్నాయో బైబిల్లో. ఇప్పుడు చెప్పండి, ఆందోళన పడదామా, కంగారు పడదామా, జుట్టు వస్త్రములు ఏదండి తెలియదయ్యింది మనకి. ఏం కొత్త ఆది కాలం నుండి సంఘం ఎలాగా ఎందులో పరిపూర్ణం చెందుతా వచ్చిందో మనకి అదే. ఇంకొక మాట చూపించిన, అసలు ఇంకెందుకు శ్రమలు ఎందుకంటే ఇంకొక మాట చూపించిన అద్భుతమైన మాట, మనం కొడుకులము కూతుళ్ళమని ఆయన మన తండ్రి అని నిరూపణ కోసం. జోక్ కాదు, అదే హెబ్రీ పత్రికలో ఉంది చూడు. జస్ట్ ఒక పేజీ తిప్పంతే, 12వ అధ్యాయం తీసుకో, హెబ్రీ పత్రిక 12 తీసుకో, 7వ వచనం చదువు, అక్కడ నుంచి కిందికి చదువు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అబ్బా 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 అబ్బా, దేవుడు కుమారులుగా కుమార్తెలుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు, కుమార్తె ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని. ఏమండి, కుమారులైన వాళ్ళందరూ కూడా శిక్షలో. శిక్ష అంటే శిక్షలా కనపడింది కానీ శిక్ష కాదు, అది శిక్షణము. స్కూలుకు పోయితే తప్పులు రాస్తే పంతులు దంతాడు. శిక్ష శిక్షణమా దాని పేరు? తెలియక అడుగుతుందా చెప్పండి పెద్దోళ్ళు. శిక్ష శిక్షణమా? శిక్షలా కనపడే శిక్షణము. ఇంట్లో తప్పు చేస్తే నాందన్నాడు, అన్నాడు. బయటికి పోయి పక్కోండి దాన్ని వస్తే వాళ్ళోళ్ళు ఇంటి మీదకి వచ్చి, మీ వాడు నేను ఎట తయారు చేసేవేంది, దుర్మార్గుడిలా తయారవుతున్నాడు, వాడిని చూడు ఎట్ట కొట్టాడో అంటే వాడి చెంప మీద వాత చూపిస్తే ఈడి చెంపలు పగిలిందా దంతాడు తండ్రి. అది శిక్ష శిక్షణమా? శిక్షలా కనపడే శిక్షణం. ఏమిటా శిక్షణం అంటే పక్కోడిని దంతే మయ్య ఈ టైపులో దంతాడు నన్ను, పక్కవాడి కొట్టేస్తే నాకు ఇలా పగిలిద్ది, పక్కవాడిది ఇలా చేస్తే నాకు ఇలా ఉంటుంది. టోటల్గా ఇది మా నాన్న ఇచ్చే ట్రైనింగ్. ఇంట్లో ట్రైనింగ్ ఉంటుంది మనకి, బడిలో ట్రైనింగ్ ఉంటుంది, 2 కోటింగ్లు ఉంటాయి మనకి. ఏమీ తెలియనప్పుడు ఎంత బాగా చూసుకుంటారో, కాస్త కాస్త తెలియటం మొదలుపెట్టిన తర్వాత మొహం పగిలిందా కొడతారు. ఏందో దేవునికి స్తోత్రం. అంటే శిక్ష. వాళ్ళేమి మనల్ని ద్వేషించే వాళ్ళు కాదు, మనల్ని ప్రేమించుచున్నారు. నేను ప్రేమించుచున్న వారిని గద్దించి, అది ఒక్క భయంకరమైన మాట అన్నాడు. మీరు తండ్రి యొక్క శిక్షలో పాలు పొందని ఎడల మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదంటాడు. దుర్బీజుడు అంటే ఏంటో తెలుసా? భయంకరమైన మాట అది. అక్రమ సంతానం మీరు.
శిక్షలో పాలు కుమారులైన వారందరూ శిక్షావిధిలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు గారన్నాడు. దుర్బీజుడు అంటే తెలుసు, దుర్బీజుడు అంటే తెలుసా? అంటే నీ తండ్రికి ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఒక తల్లి భార్యాభర్త ఉన్నారండి. ఈ స్త్రీకి వేరే పురుషుడితో అక్రమ సంబంధం ఉంది. భార్య ఏమో ఒకనికి, సంతానాన్ని కన్నదేమో ఇంకొకటికి. వాణ్ణి దుర్బీజుడు అంటారు. ఆమెను కట్టుకున్న భర్త గాక వేరే పురుషునికి పుట్టిన వాడిని దుర్బీజుడు అంటారు. ఇంగ్లీష్లో ఇంకొక మాట అంటారు, అది నేను అనకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, శిక్షలో పాలు పొందకపోతే దుర్బీజుల మీద అన్నాడు. అసలు కొడుకులు కాదు నాకు అన్నాడు, కూతుళ్ళు కాదు నాకు అన్నాడు. ఇప్పుడు మనం ఆయనకు కుమార్తెలగునట్లు ఆ శిక్షా విధిలో మనం పాలు పొందుతున్నాం. స్వతంత్రంగా మనల్ని నలుపుతున్నాడు. దేనికయ్యా మమ్మల్ని ఇట్లా చేస్తున్నాంటే, నా కుమార్తెవి నువ్వు, నా కుమారుడు నువ్వు, నోర్మై అంతే. నువ్వు అందరిలాగా ఎట్టబడితే అట్ట బతకడానికి నేను ఎట్ట ఊరుకుంటా? నేను ఊరుకోను. నువ్వు నా బిడ్డవి, నిన్ను నేను సిద్ధపరచుకోవాలి, నేను ట్రైనింగ్ ఇచ్చుకోవాలి నీకు, నోర్మై అంటాడు. ఏం ట్రైనింగ్ ఏమో, ఇక్కడేమో బతకడానికి కూడా ఆధారాలు ఏం కనపట్టల్లా, నరకంలాగుంది బతుకు, ఒక నరకంలో. నరకం లేదు నీ బంధువులకు, నోర్మై. నేను చంపుకుంటానంటారా నిన్ను? నేను చంపుకుంటానా? నిన్ను నాశనం చేస్తానా? ఏమమ్మా, నా కుమార్తెవు గదు నువ్వు. ఏ తండ్రి అయినా కుమార్తెను చంపుతాడా? ఏ తండ్రి అయినా కుమారుని చంపుతాడా? నేను ఎట్లా చంపుకుంటాను నిన్ను? దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. సాధారణముగా మనుషులు కలుగు శ్రమ తప్ప మీకు ఇంకోటి ఏమీ కలుగొట్టలేదు. శోధనతో పాటు దాన్ని తప్పించుకునే మార్గము కూడా ప్రభువు నీవు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. ఎక్కడ? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం అంట. చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అసలు ఎందుకయ్యా ఈ శోధన? సహింపగలిగినంత కంటే అంటే నువ్వు మోయగలిగినంత శోధనే నీకు అనుమతిస్తాను అంటే, అసలు మమ్మల్ని శోధించకుండా, శోధనకు అప్పచెప్పకుండా, ఎగచట్లకు అప్పచెప్పలేకుండా ఉండలేవా నువ్వు? అసలు ఈ మాట లేకుండా ఉంటే బాగుండేది బైబిల్లో. ఏ మాట? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడంటే శోధన తప్పదన్నమాట, అగసాట్లు తప్ప అన్నమాట. తప్పో. ఎందుకు అంటే ఇన్ని కారణాలు చెప్పాయి. ఇప్పుడు దగ్గర 7 కారణాలు చూపించాను నేను. ఆత్మీయతలో పరిపూర్ణుడైన వాడు, పెద్దవాడైన వాడు ఏం చేస్తాడు? పెద్దదైంది ఏం చేస్తుంది? కృంగిపోయి కుమిలిపోయి సీదయ్యరు. ఎప్పుడు చూసినా పట్టించుకోరు అసలు. ఎవరన్నా అడిగితే ఎలా తట్టుకుంటున్నావు ఈ బాధలని అడిగితే, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసు. నాకేం కలతలేదు వాటిని గురించి. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఇన్ని పరిస్థితులను నాకు అనుమతించినవాడు. ఎప్పుడు వాటిని తొలగించాలో, సమూలంగా అవి లేకుండా ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు. అయినా ఇవన్నీ కలిపి నా మేలుకే కదా, ఇవన్నీ కలిపి నా మంచికే కదా. ఆయనప్పుడు నేను ఎందుకు కలత చెందాలి? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కదా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, ఆకలి దప్పులైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు కదా. అయినప్పుడు నేను ఎందుకు కలత చెందాలి, ఎందుకు కలవరపడాలి అనే ధైర్యం కనపరుస్తాడు. అలాంటి విశ్వాస్యతను వ్యక్తపరుస్తాడు. ఇక మైండ్ అంతా కూడా నేను చెప్పినటువంటి విషయాలు ఏది ఈ శ్రమల మీద పెట్టడం. అవన్నీ వస్తాయి, నడుస్తాయి, వచ్చేనాడు అవుతాయి, పోయేనాడు అయ్యే పోతాయి, దేవుడే తీసేస్తాడు, అన్నీ నాకు మంచిగా తీసుకొస్తాడులే. కానీ అవి కాదు. ఇప్పుడు నేను ఎలా సిద్ధపడాలి రాకడకు, ఆ దినము సమీపించుకోలది నేను ఎలా ఆయత్తపడాలి, అనేకుల్ని ఎలా ఆయత్తపరచాలి అన్న దాని మీద మైండ్ పెట్టుకుంటాడు. ఇది నా పాయింట్.